హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే దత్తాయిపల్లి అని ఒక విలేజ్లో ఉన్నాము. మీకు మా హీరోయిన్ చూపిస్తాం, మీకు మెయిన్ లీడ్ అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం సాంగ్ చేస్తున్నావు కదా మళ్ళీ. నువ్వు వాళ్ళని చూడకు. చూడు మరి ఎవడు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఫస్ట్ టైం సాంగ్ చేస్తున్నావు కదా? కొంచెం భయం అవుతుంది. ఓకే, భయంని ఓవర్కమ్ చేయి, యూ కెన్ డూ ఇట్. గంగు ఏమన్నాడు తెలుసా? నిజంగా చెప్తున్నా, ఇప్పుడు వీడియోలో చెప్తున్నా అన్న, మళ్ళీ చాలా మంచిగా చేస్తుంది, నువ్వేం టెన్షన్ పడక అన్నాడు. అబ్బా నేను నన్ను ఇప్పుడు నా మీద తగిల ఎప్పుడు అయితే కొంచెము పెద్ద పేరు వచ్చింది అనుకో, నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్? అంటే దూరం పెడతావు మనుషులని. ఇట్లా నిజం పడుతున్నా నేనుగా. ప్రొడ్యూసర్ వచ్చేసి భరత్ అన్న. హలో, ఇట్స్ మీ భరత్ అన్న. ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నాయి అన్న సాంగ్ అసలు ఉంటాయి, అది నిలబడాలంతే. సో అదన్నట్టు సంగతి. మళ్ళీ చెప్పు. మంచిగా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం టెన్షన్ కూడా ఉంది, ఎట్లా చేస్తుంది అని చెప్పేసి. ఓకే, నీకు కూడా ఒక సాంగ్ ఉంది నెక్స్ట్, మనం చేస్తాం తెలియదా మన గురించి. ఒక స్టెప్ అయ్యిరా పిచ్చోడా, ఇంత ముంగడతో ఒక స్టెప్ అవుతుందా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూరి. చాలా స్ట్రగుల్స్ అవుతున్నాయి, పొద్దున్న నుంచి ఫుల్ అలసిపోయినా. నిమ్మకాయలు తెచ్చిరా? 500 తెచ్చినా, 300 అంటే. ఓకే, 500. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అన్ని పర్ఫెక్ట్. కుండలు నువ్వు తెచ్చినావు? నేను తేలే, తెచ్చిన. ఇప్పుడు రాత్రి వచ్చినాం కదా, కొంచెం దూరం ఉందని చెప్పేసి రాత్రి వచ్చినాము. మన వెనకాల డాన్సర్స్ ఉన్నారు. స్టెప్పే అన్న గుర్తుపడతారు. డాన్సర్స్ అంటే నమ్ముతలేరు కాదా? మన వాళ్ళు డాన్సర్స్ రెస్ట్ తీసుకుంటారు, రేపు వేస్తారు, రేపు చూపిస్తాను. నేను ఈ రోజుకి సెలవు. గంగు బాయ్ చెప్పు. నేను కూడా డాన్స్ నేర్చుకుంటాను, ఇది ఒక రోజు 100 రూపాయలు హీరోలకు వస్తాయా? వీడియో ఇప్పుడు బంద్ చేయబుద్ది అవుతుంది. అంటే చెప్పండి, మీ పెద్ద బిడ్డ డాన్స్ చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? రేపు సాంగ్ షూట్ మొత్తం అయిపోయినాక చెప్తా. ఓకే, అంటే నమ్మకం లేదా మీకు మంచిగా చేస్తుంది? మరి కొందరికి ఎటకారం చేస్తున్నారు. ఆహా, హీరోయిన్ జ్యూస్ తాగుతుంది. ఇప్పుడే మళ్ళీ అట్లా చేస్తున్నావు. ఎట్లా ఉంటుంది? ఇందాకేమో అన్నది నిన్ను సోడిగా అంట. ఏంటిది మళ్ళీ అది? మజ్జిగ. గ్లో రావాలనా? నీకు డైట్ చేయమని చెప్తుంది, సోడి పిండి అమ్మలు తాగమని. అండ్ గైస్, ఇగో మన కొరియోగ్రాఫర్ జానీ. హలో, హాయ్. గైస్ అయితే ఇగో ఈ సెటప్ మోస్తారు వీళ్ళు. ఇట్లా తిప్పు డార్లింగ్, ఇటు తిప్పు ఇంకా. చూడనా అంటారు నువ్వు. కనిపిస్తుందా నీకు? నీళ్ళు వస్తున్నాయి. అవునా? 1 year అవుతుందా మీరు చేయక? ఓకే ఓకే. అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు 19 ఉంటుంది సికింద్రాబాద్ ఘటాలకు. అవునవును, యాక్చువల్గా ఏంటంటే మేము షూట్ కొంచెం డిలే పెడదాం అనుకున్నాము, కాకపోతే 16th నుంచి వెళ్ళి బిజీ అయిపోతారు కదా. మళ్ళీ గోల్కొండ నాకు ఏమన్నది అంటే, నేను చెప్తారా డేట్ అని అన్నాడు. కొంచెం ఇక అర్జెంటుగా ఫిక్స్ అయిపోయింది, ఇక మళ్ళీ మీరు బిజీ అయిపోతారు కదా అన్నట్టు నేను కూడా. గైస్, ఇగో ఇది ఒక లొకేషన్కి వచ్చినాం మేము. ఈ పైన గుట్ట ఉంది,
అండ్ మల్లు అయితే నిజంగా చెప్తున్నా చాలా మంచిగా చేస్తుంది. అండ్ ఇక మన తమ్ముడు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. తమ్ముడు అనే కాదు చాలామంది సపోర్ట్ చేస్తారు ఇక్కడ. మనం అయితే గుట్ట మీదకి వెళ్ళి అక్కడ ఎట్లుంది లొకేషన్ ఏంది చూపిస్తాం మీకు. సాంగ్ మాత్రం పెద్ద హిట్ కాబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనం బోనాల్ సాంగ్లకి ఎంటర్ అయినాం. చాలా కొత్తగా ఉంది, నాకు నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే సాంగ్తో సమాధానం చెప్తా. చాలా మంచిగా ఉంది సాంగ్. మ్యూజిక్ వచ్చేసి బాను టెంపో, లిరిక్స్ వచ్చేసి నాని, అండ్ సింగర్ వచ్చి మమతక్క, అండ్ డైరెక్షన్ వచ్చి నేను, కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ, ప్రొడ్యూసర్ వచ్చేసి భరతన అండ్ సనాక్క. మీ అందరికీ నచ్చుతుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు. బా గుట్టెక్కుతున్నా అనుకో. గైస్ మనం ఒక రియలిస్టిక్ ఉండే మీరు చూడొచ్చు. నల్లపోచమ్మ లెక్క శృతి యాదవ్ చేసింది మనకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మాకు ఫస్ట్ టైం ఇట్లా కాపరేట్ చేస్తాం. అమ్మవారి నల్లపోచమ్మ రూపం వేయడం ఓకే, చాలా ఆనందంగా ఉంది. ఓకే. అంటే ఎట్లా అనిపించింది షూట్ జరుగుతున్నంతసేపు? కావాలి సాంగ్ కూడా విన్నా కొద్ది వినబుద్ధి అవుతుంది. చాలా మంచిగా ఉంది. మీరు పాట కూడా సాంగ్ కూడా చాలా బాగా పాడారు. అసలు ఎన్నిసార్లు విన్నా మనిషిలో ఒక ఊపు అమ్మవారు ఆవహించినంత అనిపిస్తుంది మాకు. అట్లా ఆలోచన సాంగ్ విన్నా కొద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అక్క హౌ యువర్ ఫీలింగ్ ఇట్లా చేస్తున్నావు కదా? చాలా బాగుంది నాకైతే సీరియస్లీ. నేను కూడా ఫస్ట్ టైం వేసుకున్నా, బట్ ఇష్టంతో వేసుకున్నా కానీ కష్టమైన భరిస్తున్నా. యాక్చువల్లీ నేను శ్రవణ్ కోసం ఇదంతా. నేను ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. నాకు కిరీటం ఆమె తీసుకుంది, కిరీటం నాకు ఇస్తే బాగుంటుంది. కిరీటం చలో ఇంకా మంచిగా చూపిస్తాం మీ అందరికీ. కిరీటాలు చేంజ్ చేసుకుంటారు. ఓకే, సో గైస్ ఫైనల్గా అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇగో ఆంటీ ఉన్నందుకు చాలా, అంటే ఒక బిడ్డకి ఎట్లా సపోర్ట్ చేయాలో ఆంటీని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఆంటీ, అంటే మళ్ళీ ఎంకరేజ్ చేసినందుకు. నిజం చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, ప్రాక్టీస్ ఉందంటే ఎవ్వరు రాకపోతే ఈమె తీసుకుపోయింది ప్రాక్టీస్కి. ఈమె తీసుకుపోయి 2 days దగ్గరుండి ప్రాక్టీస్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు, బిజీ లైఫ్, అట్లాంటి దాంట్లో కూడా అంటే ఎంకరేజ్ చేసింది ఆంటీ. చెప్పంగానే ఇక పొంగిపోతుంది. ఏం లేదు, నిజంగా మంచిది. జరుగుతుంది